వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ, ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఈ సంవత్సరం ముగింపు వరకు మన జీవితాలన్నింటినీ దేవుడే చక్కగా నడిపించి ఆయనే పరిపాలించును గాక. చదవబడిన వాక్య భాగంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ గాడ్. దేవుడే సమస్తాన్ని ప్రారంభించిన వాడు. ఆయన సృష్టికర్త. భూమి, ఆకాశము, కాలము అన్ని ఉనికిలోకి రాకమునుపు నుండి దేవుడు మనతో ఉన్నవాడు. ఆయన ద్వారానే సమస్తము ప్రారంభించబడ్డాయి. ఆయన లేకుండా ఏదీ కలగలేదు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. అన్నిటికీ ప్రారంభం, ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటికీ ప్రథముడు దేవుడైతే మన జీవితానికి కూడా ప్రథముడు, ప్రారంభికుడు ఆయనే ఉండాలి అన్న విషయాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ జెనిసిస్, ప్రారంభాలు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే జెనిసిస్ని ఆదికాండం అని పిలుస్తాం. అన్ని ప్రారంభాలు ఈ పుస్తకంలో ప్రారంభించబడతా ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మన జీవితాలను ప్రారంభించడానికి ముందే మనకు కావలసిన వాటిలన్నిటినీ దేవుడు ముందుగా సిద్ధపరిచి ప్రారంభించి చివరి రోజున దేవుడు మనల్ని నిర్మించిన విధానం మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు దేనిని ఆయన తీసివేసేవాడు కాదు, దేనిని ఇగ్నోర్ చేసేవాడు కానే కాదు. ఇది యాడ్ చేయాలి అని ఆయనకు చెప్పగలిగిన వారు ఎవరూ లేరు. కాబట్టి మన జీవితాల ప్రారంభ పుస్తకం ఈ మొదటి పేజీ మరలా ఈ సంవత్సరం కూడా ప్రారంభించబడుతుంది. ఇదిగో నేను ఒక నూతన క్రియను మీ జీవితాల్లో చేయబోతున్నాను అన్న వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ గ్రేట్నెస్, గొప్పతనము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని యొక్క గొప్పతనము సృష్టిలో మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు ఒక్క మాట చేత సమస్తాన్ని నిర్మించిన వాడు. ఉదాహరణకి ఒక చిన్న గదిలో ఒక లైట్ వేస్తే, ఒక స్విచ్ వేస్తే లైట్ ఎంత పెద్దగా వెలుగుతుందో, ఆయన ఒక చిన్న పలుకు ద్వారా ప్రపంచం అంతా ఆ మాట ద్వారానే నిర్మించబడింది, సృష్టించబడింది. ఆయన మాటకు అంత శక్తి ఉంది, బలం ఉంది అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆయన శక్తి మన జీవితాల్లో ఏదైనా మార్చగలదు, మన జీవితాలకి అద్దం పట్టగలదు. ఆయన ఆ రోజుల్లో ఆయన మాట ద్వారానే సూర్యుడు, చంద్రుడు వారి వారి కక్షల్లో ఉండగలిగితే మన జీవితాలను కూడా దేవుడు భద్రపరచగలడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకి గురుత్వాకర్షణ శక్తి గురించి మనందరికీ తెలుసు. దాని ద్వారానే మనం నిలబడుతున్నాం, చెల్లిస్తున్నాం, ప్రపంచం అంతా కక్షల్లో ఉంటా ఉంది. దానికే అంత పవర్ ఉంది అనంటే దైవికమైన గురుత్వాకర్షణ కలిగిన దేవుడికి మన జీవితాలపైన పట్టుంది, మనం పడిపోకుండా నిలబడటానికి ఆయనకి శక్తి ఉంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ గవర్నెన్స్, పరిపాలన. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సృష్టిని, ఆకాశమును, భూమిపైన రెండింటిపైన అధికారం కలిగిన వాడు, సర్వాధికారం కలిగిన వాడు ప్రభువే అన్న విషయాన్ని మనం గ్రహించాలి. అందుకని వీటిలన్నిటినీ పరిపాలిస్తున్నప్పుడు మన జీవితాలను కూడా పరిపాలించడానికి, మన జీవితాలను కూడా రూల్ చేయటానికి మనము ఆయన అధీనములో, ఆయన చెప్పు చేతల్లో ఉంటే ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఈ సంవత్సరం ముగింపు వరకు మనకి ఏ కష్టము దరిచారనీయకుండా ఆయనే నడిపించగలడు, నిలబెట్టగలడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులవు తండ్రి, ఈ సంవత్సరం మా జీవితాలను మరలా పునఃప్రారంభించి మీరే నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని యేసుక్రీస్తు దివ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. God bless you.